మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయంతో అక్కడి విద్యార్థులు, కళాకారులు, పలు విభాగాల ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ క్యాంపస్లో ఆందోళనలు విస్తృతంగా నడుస్తున్నాయి. దేశంలో ప్రముఖ యూనివర్సిటీ క్యాంపస్ల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో సంగీతం, శారీరక శిక్షణ ఇచ్చే పీఈటీ నియామకాలు యూనుస్ సర్కార్ రద్దు చేయడంతో ఈ ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే బంగ్లాదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మత సంస్థలు కూడా ప్రతి అంశాన్ని ఇస్లామిక్ కోణంలోనే ఆలోచిస్తారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా షరియాకు అనుగుణంగా ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోవైపు యూనుస్ సర్కార్ కూడా అలాంటి డిమాండ్లకు అనుగుణంగానే పనిచేస్తున్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో యూనుస్ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ఉద్యోగార్థులు, యూత్ నిరసనకు దిగడం మాత్రం ఒకంత ఆశ్చర్యకరమే అంటున్నారు. ఢాకా, చిట్టగాంగ్, రాజ్షాహి, జగన్నాథ్ విశ్వవిద్యాలయాల్లో వందలాది మంది కళా విభాగానికి చెందిన వారు, మానవ వనరుల విభాగాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. షేక్ హసీనా దిగిపోయాక అధికారంలోకి వచ్చిన యూనుస్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో సంగీతం, పీఠ ఉపాధ్యాయుల నియామకాలు, పరిపాలన, ఆర్థికపరమైన సమస్యలుగా చెబుతూ అన్నీ చెప్పి రద్దు చేసేస్తుంది. ఇది ఇస్లామీ ఆందోళన బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక్ సంస్థల లాబియింగ్తో జరిగిందని, ఈ సంస్థలు యూనుస్కు రాజకీయ మద్దతుదారులని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. యూనుస్కు వ్యతిరేకంగా ఢాకా విశ్వవిద్యాలయంలో వందల మంది సమావేశమై జాతీయ గీతం, 1971 ముక్తి యుద్ధ గీతాలు ఆలపించారు. అటు చిట్టాగ్యాంగ్, రాజ్షాహి, జగన్నాథ్ విశ్వవిద్యాలయాల్లో కూడా ఆందోళనలు వ్యాపించాయి. మరి ఈ ఆందోళనలకు యూనుస్ వెనుకడుగు వేస్తారా? నోబెల్ బహుమతి గ్రహీత అయినప్పటికీ పూర్తి ఇస్లామిక్ కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్న యూనుస్ తన నిర్ణయం సమీక్షించుకుంటారా? వేచి చూద్దాం.